హాయ్ ఫ్రెండ్స్, 125 కేవీఏ కమిన్స్ అండ్ 40 కేవీఏ కమిన్స్ జనరేటర్ రెండు ఉన్నాయి. ఒకసారి చెక్ చేద్దామని వచ్చేసాను. జై దుర్గామాత, మాతాకి జై. కంట్రోలర్ ఇది మీరు చూసుకోవచ్చు. ఇది డిస్ప్లే బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది కదా ఇక్కడ మీకు 12.6 ఉంది. మీకు లోపల కూడా ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాటరీ, ఇది ఎక్సైడ్ బ్యాటరీ కొత్తది మొన్ననే వేసాము రీసెంట్గా. ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టర్. ఇది వచ్చేసి పాతది కూలెంట్. ఈ కూలెంట్ ఏంటంటే ఇది రేడియేటర్ అనమాట. తగ్గినప్పుడు పోసుకోవాలి రేడియేటర్ అనేది రేడియేటర్లో. ఇది వచ్చేసి మొత్తం ప్యానల్ సంబంధించింది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎంసీబీలు లోపల అవి ఇవి ఉంటాయి. ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. 125 కేవీ అనిపిస్తుందా మీకు? ఒకసారి అవతల సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. కమెంట్స్ ఏమన్నా రాసింది, డు నాట్ స్టెప్ ఆన్ రూఫ్, స్టాప్. ఏదో మనకు అంత రాదులేదు ఇంగ్లీష్. సైడ్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి కూలెంట్ బాక్స్. కూలెంట్ బాక్స్లో ఏంటంటే మినీ ఉంటుంది, మ్యాక్స్ ఉంటుంది. మ్యాక్స్ ఉండాలి ఎప్పుడైనా సరే కూలెంట్ అనేది. ఇది ఒక్కడ ఇంజన్ సీరియల్ నెంబర్ ఇది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి ఫ్యూయల్ పంప్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మనకు ఫ్యూయల్ ట్యాంక్ నుంచి, ఫ్యూయల్ ట్యాంక్ ఉంది కదా మనకి, అక్కడి నుంచి వచ్చేసి పంపుకు వస్తుంది. పంపు నుంచి మనకి ఈ పైపుల ద్వారా నౌజల్కి వెళ్తుంది అనమాట. నౌజల్కి వెళ్ళి దాని తర్వాత పిస్టన్ మీదకి వెళ్ళి అవి పంపింగ్ అయితే మనకు జనరేటర్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇవి చూసుకోవచ్చు మీరు. ఆయిల్ ఫిల్టర్ అది. ఇంజన్ ఆయిల్ అసలు ఎలా ఉంది ఏంటి కండిషన్ చూద్దాము మనము. ఇంజన్ ఆయిల్ అనేది కొద్దిగా బ్లాక్ అయిపోయింది. నేను చెప్తాను కస్టమర్కి మార్చుకోవాలని ఆయిల్, ఓకేనా? ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్. ఇది మొన్న క్లీన్ చేశాను, అవసరం లేదు ఇప్పుడు, నీట్గానే ఉంది. ఇది ఆల్టర్నేటర్, ఇది మీకు తెలిసిందే. లోపల లైటు, బల్బ్ పోయింది అందుకే లేదు. ఇది వచ్చేసి 45 కేవీ, 40 కేవీ. సైలెన్సర్ అనేది ఇట్లా బయటికి వెళ్ళిపోతాయి. దాన్ని కూడా అక్కడ వెళ్ళిపోయింది బయటికి. సరే ఒకసారి అయితే స్టార్ట్ చేసి చూద్దాము. స్టార్ట్ అయితే చేసి చూద్దాం పదా. స్టాప్లో ఉంది ఇప్పుడు జనరేటర్ అనేది. మాన్యువల్ చేసేసుకొని స్టార్ట్ కనిపిస్తుంది కదా బటన్, స్టార్ట్ నొక్కాలి. చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోల కోసం పవర్ టెక్ ఎనర్జీ సొల్యూషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.